హైదరాబాద్ మీర్పేటలో భార్యను చంపి ముక్కలుగా నరికిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు రాచకొండ పోలీసులకు అందింది. నిందితుడి వాంగ్మూలం, సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు డీఎన్ఏ రిపోర్టు సహా అన్ని కీలక ఆధారాలను సేకరించారు. త్వరలోనే ఛార్జిషీటు వేసేందుకు సన్నద్దమవుతున్న పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపేలా న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన పుట్ట గురుమూర్తి భార్య వెంకట మాధవి 2 పిల్లలతో కలిసి మీర్పేటలో నివాసం ఉండేవాడు. పాత గొడవల నేపథ్యంలో జనవరి 16న భార్య మాధవిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బకెట్లో హీటర్ పెట్టి ఉడికించాడు. ఎముకల్ని పొడిగా చేసి అవశేషాలను బాత్రూంలో సమీపంలోని చెరువులో విసిరేశాడు. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులను రప్పించిన పోలీసులకు హత్య జరిగిన ఇంట్లో ఓ చోట రక్తం చుక్క, వెంట్రుక లభించాయి. సేకరించిన నమూనాలను మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చిన ఫోరెన్సిక్ నిపుణులు 2 సరిపోలినట్లు నిర్ధారించారు. సుమారు 2 నెలల తర్వాత డీఎన్ఏ రిపోర్టు రాచకొండ పోలీసుల వద్దకు చేరింది. న్యాయ విచారణ పూర్తయ్యే వరకు నిందితుడికి బెయిల్ రాకుండా న్యాయవాదులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.